హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రూఫ్ మ్యాన్ ఇది ఒక హాలీవుడ్ క్రైమ్ కామెడీ ఫిలిం. ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై డార్క్ సియాన్ ఫ్రాన్స్. 2010లో బ్లూ వ్యాలంటైన్ అనే ఒక మూవీ వచ్చింది, దానికి డైరెక్టర్ అయిన. ఈ మూవీ ప్రెజెంట్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే లేదు, మేబీ ఫ్యూచర్లో తెలుగు ఆడియో యాడ్ చేయొచ్చు. జెఫ్రీ మాంచెస్టర్ అతను రియల్గానే దొంగ. అతని లైఫ్ స్టోరీని, అంటే ఒక దొంగ బయోపిక్ అనుకోండి. ప్రజెంట్ తను ఇంకా జైల్లోనే ఉన్నాడు. 2036 సంవత్సరంలో విడుదలవుతాడు. ఇతని స్టోరీని సినిమాగా తీశారు. 2 hours ఉంది. ఫ్యామిలీతో కొంచెం కష్టం. ఒక చిన్న రొమాంటిక్ బిట్ ఒకటి ఉంది, అండ్ న్యూడిటీ ఏం లేదు కానీ చిన్నదే. బట్ తర్వాత మాత్రం మన హీరోని బ్యాక్ సైడ్ నుండి బట్టలు లేకుండా చూపిస్తారు అనమాట. సో అంతకుమించి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. హీరోగా చానింగ్ టాటమ్, 21st జంప్ స్ట్రీట్, ఇంకా బ్లింక్ ట్వైస్ చాలా మూవీస్లో ఉన్నారు, మీ అందరికి తెలుసు. అండ్ హీరోయిన్ ఓల్డ్ స్పైడర్ మ్యాన్ ఉంది కదా, ఆ సినిమాలో హీరోయిన్ అప్పటి యాక్ట్రెస్ క్రిస్టియన్ డన్స్టన్ లీడ్ రోల్స్. ఫస్ట్ అయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కింద ఒక లైక్ వేసుకోండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం, నేను తెలుగు డబ్బింగ్ మూవీస్ బాగున్నా బాగోలేకపోయినా రివ్యూ ఇస్తున్నా కానీ తెలుగులో లేకపోయినా సరే మూవీ రివ్యూ చేశానంటే ఈ మూవీ నాకు నచ్చింది భయ్య. రూఫ్ మ్యాన్, నువ్వు సూపర్ మ్యాన్, నాకైతే నచ్చావు మ్యాన్. ఒక బయోపిక్ తీయాలంటే జీవితంలో ఏదో ఒకటి పీక్ ఉండాలన్నమాట. కానీ ఒక దొంగ స్టోరీని తీసుకొని ఆ సీన్స్ని బాగా రాసుకున్నారు. 2 hours టైమే తెలియలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. ఓత్ వాచింగ్, తప్పనిసరిగా చూడండి. తెలుగు డబ్బింగ్ లేకపోయినా సరే స్టోరీ మీకు ఈజీగా అర్థమైద్ది. వచ్చే సీన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు మీరు. యాక్చువల్గా ఇది హర్రర్ కాదు, ఒక థ్రిల్లర్ మూవీ కూడా కాదు, హీస్ట్ సినిమా కూడా కాదు. ఒక దొంగ జైలు నుండి పారిపోయి ఒక టాయ్స్ షోరూంలోకి వెళ్ళి ఎవరికీ కనబడకుండా ఒక రూఫ్లో దాక్కుంటాడు. జైలు నుండి తప్పించుకున్నాడని అందరికీ తెలుసుద్ది మీడియా ద్వారా. కానీ ఆ టాయ్ షోరూంలో అతను ఎలా సర్వైవ్ అవుతాడు, బతకడానికి ఏం చేస్తాడు, ఫుడ్కి ఏం చేస్తాడు. తనకు ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఒక డైవర్స్ అయిపోద్ది. ఒక పాప కూడా ఉంటుంది, తనతో కొంత ఎమోషన్ ఉంటుంది. అండ్ అదే షోరూంలో పనిచేసే ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. తను కూడా మ్యారీడ్, పిల్లలు కూడా ఉంటారు. తనకి మళ్ళీ తిరిగి కనెక్ట్ అవుతాడు అనమాట. తనని కలవాలంటే బయటికి వెళ్ళాలి, ఎవరికి కనబడకుండా షోరూమ్ ఎట్లా ఉంటాడు, ఎట్లా బయటకు వెళ్తాడు, ఎట్లా తప్పించుకుంటాడు. ఇలా వచ్చే సీన్స్ని చాలా బాగా రాసుకున్నారు భయ్య, ఇంట్రెస్టింగ్గా. హర్రర్ థ్రిల్లర్ కాకపోయినా సరే ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, మంచి డ్రామా ఇస్తూ, థ్రిల్ ఇస్తూ, అక్కడక్కడ డార్క్ కామెడీ సీన్స్ చూపిస్తూ, అండ్ తనలో ఉన్న ఎమోషనల్ లవ్ యాంగిల్ని కూడా టచ్ చేస్తూ ప్రతిదీ పర్ఫెక్ట్గా తీశారు. అసలు హీరో యాక్టింగ్కి అయితే ఫిదా అయిపోయినా. చాలా ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఉన్నాయి, కానీ జస్ట్ ఆ 2 సీన్స్ చెప్పాను కదా స్టార్టింగ్, దానివల్ల ఫ్యామిలీతో చూడడం. ఇందులో ఒక సీన్కి అయితే పగలబడి నవ్వే భయ్య. నైట్ ఆ షోరూంలో ఓనర్ సడన్గా వచ్చేస్తాడు, మనోడు స్నానం చేస్తుంటాడు. చాలా సరదాగా నవ్వుకున్న ఆ సీన్ అయితే. కొంచెం అక్కడక్కడ స్లో అవుతున్నట్లు అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, బట్ అంత బోరింగ్ ఏ ఉండదు. ప్రజెంట్ ఇతను జైల్లోనే ఉన్నాడు. లాస్ట్ క్లైమాక్స్లో ఎట్లా దొరుకుతాడు అనే సస్పెన్స్ని, యాక్చువల్గా తను తప్పించుకోవడానికి అన్ని రకాల ప్లాన్ వేస్తాడు. దొరికిపోవడానికి ఒకే ఒక రీజన్ ఉంటుంది, అది మీకు తెలుస్తుంది. ప్రపంచం మొత్తం దాని గురించి పడి చేస్తారనమాట. ఈ దొంగను చూస్తే అక్కడక్కడ మనకి జాలేస్తుంది. విలన్ అని అనుకోం, హీరోలో ఊహించుకుంటాం అక్కడక్కడ. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో కూడా హీరోయిన్తో చెప్పే డైలాగ్స్ కానీ, మిగతా జైలు ఖైదీలతో మాట్లాడే తీరు కానీ బాగుంటాయి. ఎంత చెడ్డవాడైనా వాటిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. లవ్ వల్ల ఎవరైనా మారుతారు అని ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ మూవీ టెక్నికల్గా కూడా బాగుంది భయ్య. ఎక్కువగా టాయ్ షోరూంలో ఇండోర్లోనే జరుగుతుంది, అది కూడా నైట్ టైం ఎక్కువ షూటింగ్ జరిగింది. చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ ఉంది. ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఫైనల్లీ ఈ మూవీ అయితే నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మరి ఓవరాల్ రేటింగ్ అందిస్తానంటే మూవీకి 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని ఛానల్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.